విషాద ఘటన చోటు చేసుకుంది. ఆడుకునేందుకు వెళ్లిన 12 ఏళ్ల చిన్నారి రేవతి లిఫ్ట్ లో ఇరుక్కొని మృతి చెందింది. నెల రోజుల క్రితమే ఇంటి ఓనర్ కొత్తగా లిఫ్ట్ ను ఏర్పాటు చేశారు. ప్రమాదవశాత్తు ఆ లిఫ్ట్ లో ఇరుక్కున్న రేవతి మృతి చెందింది. 20వ వార్డు కొత్తపేటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. చిన్నారి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. వారు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే డీఎస్పీ కృష్ణ చైతన్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, లిఫ్ట్ లో భద్రతా ప్రమాణాలు పాటించారా పాటించలేదా అన్న కోణంలో పోలీసుల ఎంక్వైరీను ముమ్మరం చేశారు. ఈ అంశంపై డీటెయిల్స్ కాంతి అందిస్తారు. కాంతి, ఆ లిఫ్ట్ రీసెంట్ గా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. మరి లిఫ్ట్ రీసెంట్ గా ఏర్పాటు చేసినప్పుడు అసలు ఎందుకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది, ఎలా ఈ ప్రమాదం జరిగింది కాంతి? సత్తెనపల్లిలో ఆడుకోవడానికి పక్కింటికి వెళ్ళినటువంటి చిన్నారి మృతి చెందినటువంటి ఘటన ప్రస్తుతం తీవ్ర విషాదం నెలకొంది. పక్కింటికి ఆడుకోవడానికి వెళ్ళిన సమయంలో లిఫ్ట్లో ఇరుక్కొని పాప మృతి చెందిందంటూ పక్కింటి వారు ఫోన్ చేయడంతో తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నట్లుగా చెప్తున్నారు. తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని పాపని డెడ్ బాడీని చూసిన తరువాత వారికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ వారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ పోలీస్ కంప్లైంట్లో వారు పేర్కొన్నట్లుగా ముఖం పైన అలాగే కొన్ని చోట్ల గాయాలు ఉన్నాయి పాపకి అనేది వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లిఫ్ట్ డోర్ కి ఒక సైడ్ లో చిన్నగా విరిగిపోయి కూడా ఉండడం, అది కూడా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి లిఫ్ట్ కావడంతో ఎలా ఈ ఘటన జరిగింది అనే దానిపైన పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. చిన్నారి మృతి చెందడంతో ఆ కాలనీలో తీవ్ర విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. సర్తాజ్. థ్యాంక్ యూ కాంతి.